AT95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి బీ ఫామ్ ను అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. కృతజ్ఞతలతో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న టీఆర్ఎస్ శ్రేణులు. నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 500 మందితో భారీ శాకాహార ర్యాలీ. శాకాహార విశిష్టత, జీవహింస చేయడం వల్ల కలిగే నష్టాలకు సంబంధించిన కరపత్రాలు అందజేత. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ 3వ వార్డులో అంగరంగ వైభవంగా 2వ రోజు బతుకమ్మ సంబరాలు. మత, వర్గ, కుల, వృత్తి, ప్రాంత సాంప్రదాయాలకు అతీతంగా జరుపుకుంటామని వెల్లడి. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీలో భారీగా చేరికలు. ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక నిధులతో దుబ్బాక అభివృద్ధి చెందుతుందన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు. డీటెయిల్స్ చూస్తే ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ బీ ఫామ్ ను అందజేసిన శుభ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బైకాన్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బైకాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్నాయని, నాగర్ కర్నూలు నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో నడవాలంటే మళ్లీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఒక్కరితోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. బీ ఫామ్ అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, అదేవిధంగా ఈరోజు ఎవరైతే అభ్యర్థులు ప్రకటించారో వారందరికీ కూడా ఈ ఫార్లు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా నాగర్ కర్నూలు నియోజకవర్గ ముద్దుబిడ్డ స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు కూడా మూడోసారి ఇచ్చినందుకు మన యొక్క నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజల తరఫున, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున సీఎం కేసీఆర్ గారికి, అదేవిధంగా పార్టీ లీడర్లకు కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఏ విధంగా అయితే రాబోయే రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు విశేషంగా అందించాలనే ఉద్దేశంతో మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతులకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న, తెలంగాణలో రైతులు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఎకరాకు 16,000 రూపాయల చొప్పున ప్రకటించడం జరిగింది. దానికి అందరూ కూడా మనమందరం కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బడుగు, బలహీన, పేద వర్గాలు ఈపీ విలో ప్రాబ్లం కూడా కేసీఆర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన గుడ్డి వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా 6,000 రూపాయల పింఛను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇంతకుముందు 3,000 పింఛను కూడా దాదాపుగా నిరంతరంగా 5 సంవత్సరాలలో 3,000, 4,000, 5,000, 6,000కు పెంచడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఈ విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రాష్ట్రాల్లో లేనటువంటి సంక్షేమ పథకాలు, ఏ రాష్ట్రంలో లేని. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 500 మందితోటి భారీ శాకాహార ర్యాలీని బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి మొదలుపెట్టి 3 కిలోమీటర్లు ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో శాకాహార విశిష్టత, జీవహింస చేయటం వలన కలిగే నష్టాలకు సంబంధించిన 1,500 కరపత్రాలను అందజేశారు. ర్యాలీ అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని జీవరక్ష యజ్ఞాన్ని నిర్వహించారు. నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇస్లాం మతంలో జన్మించిన అబ్దుల్ కలాం ఆయన జీవితాంతం శాకాహారిగా జీవించారని అన్నారు. ఆయన జీవితం మనకందరికీ కూడా ఆదర్శప్రాయం అన్నారు. మనిషి తినడానికి ఎన్నో రకాల ఆహారాలు ఉన్నా ఇంకా మనం మూగ జీవులను చంపుకొని తినడం సబబు కాదని, మనిషి అంటే మాంసం తినకూడదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి శాకాహారిగా మారాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి దివ్య శ్రీనివాస్, వెజిటేరియన్ మూవ్మెంట్ ట్రస్ట్ డాక్టర్ ఉమారాణి, ఎస్ఎం వలి, విభా జైన్, హైదరాబాద్ వెజిటేరియన్ క్లబ్ సభ్యులు, విజయవాడ వెజిటేరియన్ క్లబ్ సభ్యులు, ఎన్ఎన్ఎస్ విద్యార్థులు, బ్రహ్మకురీస్ వాకర్స్ క్లబ్, జంతు ప్రేమికులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం. ఈరోజు ఈ హైదరాబాద్లో మన యొక్క భాగ్యనగరంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించాం. మన అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా. అబ్దుల్ కలాం గారు మరి శాకాహారిగా ఆయన జీవితం అంతా జీవించారు. ఈరోజు మనం నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ తరఫు నుండి హైదరాబాద్ వెజిటేరియన్ క్లబ్ నిర్వహణలో ఈరోజు ఒక భారీ శాకాహార ప్రచార ర్యాలీ నిర్వహించాము. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము, మన కుల మతాలకు అతీతంగా, మన జాతులకు అతీతంగా మనిషి అన్నవాళ్ళు ఎవరూ కూడా మాంసం తినకూడదు. మనం ఏ కులానికైనా సంబంధించవచ్చు, ఏ మతానికైనా సంబంధించవచ్చు. మనిషి ఎప్పుడూ కూడా ఒక మూగ జీవం చంపుకు తినే
ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు మనకి. అది అనాగరికంగా మనం ఇంతకుముందు ఎప్పుడు చేసాం. ఇప్పుడు నాగరిక సమాజంలో ఉన్నాము. కాబట్టి ఈ ఉద్దేశంతో మేము ఈ శాకాహార ఉద్యమాన్ని, ఈ యొక్క నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ని మేము తీసుకెళ్తున్నాము. ఇందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క వెజిటేరియన్ క్లబ్స్ ఫామ్ అవుతున్నాయి ఎక్కడికక్కడ. ఈ వెజిటేరియన్ క్లబ్స్ యొక్క సింగిల్ ఎజెండాగా శాకాహార ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నాం. సరిగ్గా 2050 సంవత్సరం కల్లా ఈ భారతదేశం మొత్తం కూడా మనం కుల మతాలకు అతీతంగా ఈ శాకాహారాన్ని తీసుకుంటూ మాంసాహారాన్ని కంప్లీట్గా మాంసాహారం పాపాహారం అందరూ ఓకే పనిమ్మా. నుండి సౌత్ ఇండియా మొత్తం, అలాగే ఒడిశా రాష్ట్రంలో 450 ర్యాలీలు మనకి కంప్లీట్ అయ్యాయి. ఇక్కడి నుంచి ఇంకా విస్తృతంగా ప్రతి సిటీలోనూ, హైదరాబాద్లో నెలకు ఒక 2 ర్యాలీలు హైదరాబాద్ వెజిటేరియన్ క్లబ్ ద్వారా నిర్వహించబడతాయి. అలాగే విజయవాడ వెజిటేరియన్ క్లబ్ కూడా ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్కి. ప్రతి చోట ఊరూరా వాడవాడలో ఈ వెజిటేరియన్ క్లబ్స్ వస్తాయి. ఈ వెజిటేరియనిజం ఒక మహోద్యమం అయిపోతుంది. ప్రతి మనిషి శాకాహారిగా మారిపోతాడు. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణలోని అతిపెద్ద పండుగ బతుకమ్మ అని, బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం అని, మత, వర్గ, కుల, వృత్తి, ప్రాంతాలకు, సాంప్రదాయాలకు అతీతంగా జరుపుకుంటామని ఎస్వి చైర్పర్సన్ కోతి సాయిశరణి రెడ్డి అన్నారు. 3వ వార్డు పరిధిలోని ఎన్జిఓస్ కాలనీ నందు ఉత్సవ క్రీడా ప్రాంగణంలో గత 4 సంవత్సరాల నుండి ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారని వారు తెలిపారు. అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా మరొకసారి అందరినీ కూడా కోరుతున్నాము. మీరు వెళ్ళేటప్పుడు ఈ యొక్క కర్రలు మాకు అందజేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మళ్ళీ 5వ రోజు 9వ రోజు కార్యక్రమాలకు గాను మనకు ఈ యొక్క కర్రలు ఉపయోగపడతాయి. కూర్చున్న వాళ్ళకి ఎవరన్నా కూర్చున్న వాళ్ళ కాడ కర్రలు ఉంటే ఆడే వాళ్ళకి ఇవ్వండి ప్లీజ్. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి ప్రస్తుత మండల అధ్యక్షులు తాడెం వెంగళరావు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక నిధులతోటి దుబ్బాకను అభివృద్ధి చెందిందని, 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసి దుబ్బాకకు ఎలాంటి నిధులతో అభివృద్ధి చేశానో తెలపాలని, వాటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 3 సంవత్సరాలలోని అనేక నిధులు తీసుకుని వచ్చి తన వంతు సహాయ సహకారాలతో దుబ్బాక అభివృద్ధి చెందిందని, 30 రోజులు అసెంబ్లీ నడిస్తే 24 రోజులు దుబ్బాక అభివృద్ధి కోసమే మాట్లాడానని తెలిపారు. అనేక రోడ్లు మరమ్మతులకు తన వంతు సహకారాలు అందించాలని తెలిపారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో దుబ్బాక గడ్డ పైన బీజేపీ జెండాను ఎగరవేస్తోందని, దుబ్బాక మరియు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. చేగుంట మండలంలోని వెంగళరావు ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలోనికి చెందినటువంటి 1500 మంది కార్యకర్తలు, నాయకులు బీజేపీ పార్టీలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేరారని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే రఘునందన్ రావు, వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం, వెంగళరావు, మాజీ ఎంపీపీ కర్ణం పాండు, రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బాలచందర్, గొల్లపల్లి సర్పంచ్ ఎల్లారెడ్డి, చేగుంట మండలం బీజేపీ అధ్యక్షులు చింతల భూపాల్, వివిధ గ్రామాల నుండి బీజేపీలో చేరిన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అయింది. 2 సంవత్సరాల క్రితం హరీష్ రావు గారు అసెంబ్లీలో చెప్పిండు, మేము డబుల్ బెడ్రూమ్ కట్టుడు ఆపేసినాం, ఎవరో జాగాలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. మాయమాటలు 2018 నుంచి చెప్తూ ఆఖరికి వచ్చి మొన్న అసెంబ్లీలో ఏమంటారు, 5 లక్షలు చాలా ఎక్కువ అయితే గరీబ్ వాళ్ళకి 3 ఇస్తే చాలు అన్నాడు. ఏంటి 3 లక్షలు ఇస్తే చాలు అన్నాడు. మళ్ళా ఇదే రఘునందన్ రావు అని నేను అసెంబ్లీలో లేచి అడిగిన, సార్ ఎక్కడికి 200 సిమెంట్ ఇలా 380 రూపాయలు అయింది, ఎక్కడికి 30
ఏం చేస్తారు అందరం గెలిస్తే? ఏం చేయలేదని ఒకసారి ఆలోచించుకోవాలి బీఆర్ఎస్ నాయకులు. బరాబర్ అడుగుతాం, అడగకపోతే అమ్మ కూడా పువ్వాలంటది. కాబట్టి రఘునందన్ రెడ్డి అసెంబ్లీలో అడుగుతున్నాడు, మా దుబ్బాక గురించి అడుగుతున్నాడు. ఎవరు వచ్చిరు? మక్కరాజ్పేట నుంచి మక్కరాజ్పేట అయిపోయే రోడ్డుకి చేగుంట బ్రిడ్జ్ దిగిన తర్వాత మీరు డాంబర్ రోడ్ పోతే నేను కొట్లాడి వెంకట సీసీ రోడ్ లోపించిన. ఇది నా ముందు చూపు. 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందని ఆలోచించినాడు నాయకుడు ఉండాలి తప్ప యాడ భూమి దొరుకుతుంది, యాడ రియల్ ఎస్టేట్ తో చేద్దాం, కవితకి యాడ బినామీ ఉందాం, హరిచంద్రకి యాడ బినామీ ఉందాం, సత్యం రామలింగారావుకి యాడ బినామీ ఉందాం, ఏడ పైసలు సంపాదించుకుందాం. ఇది కాదు ప్రజాసేవ చేయడానికి. ప్రజాసేవ చేయడానికి ఉండాల్సింది ప్రజల కష్టం పట్ల, ప్రజల సుఖం పట్ల, ప్రజల అవసరాల పట్ల అవగాహన ఉండాలి తప్ప ఇంకొకటి రాస్తే చదివేటోడు కాదు కావాల్సినోడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన జిన్నారంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నాయికోటి రాజేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుతూ సంబరాలు నిర్వహించడం జరిగింది. పటాన్చెరు అభ్యర్థిగా గూడెం మైపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫామ్ అందుకున్న సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించారు. ముచ్చటగా మూడోసారి బీ ఫార్మ్ అందుకున్నటువంటి గూడెం మైపాల్ రెడ్డికి జిన్నారం బీఆర్ఎస్ నాయకులు బ్రహ్మరథం పడుతూ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ యువత, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈనాడు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా గత నెలలో 115 మంది అభ్యర్థులను ఏదైతే ప్రకటించిండో దానిలో నుంచి ఇవాళ 51 మందికి బీ ఫామ్లు ఇవ్వడం జరిగింది. అందులో మన గౌరవ ఎమ్మెల్యే మన మైపాలన్న గారికి కూడా బీ ఫామ్ ఇవ్వడము చాలా సంతోషించదగ్గ విషయము. జిన్నారం మండలం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పటాన్చెరు వచ్చిన సందర్భంలో మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదలు మన గౌరవ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారిని టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ బీ ఫామ్ ఇవ్వడము చాలా సంతోషించదగ్గ విషయము. మరి ముఖ్యంగా ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు మన అందరికీ తెలుసు, మరి రోజు పొద్దున 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బడుగు బలహీన వర్గాల కోసము పాటుపడుతున్న వ్యక్తి. అవన్నీ గ్రహించి మన ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ బీ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ జిన్నారం మండలే కాదు, గుమ్మడాలే కాదు, పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఎక్కడ చూసినా అభివృద్ధి ఒక దిక్కు, సంక్షేమం ఒక దిక్కు. అదేవిధంగా సిఎస్ఆర్ నిధులు కానివ్వండి, తన సొంత నిధులతోటి కానివ్వండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి 2014 కన్నా మొదలు జిన్నారం మండలి ఎట్లున్నది, 2014 తర్వాత ఎట్లున్నది అనేది వాళ్ళ ప్రజలంతా గ్రహిస్తున్నారు. ప్రజలంతా గ్రహించి మరి ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి, గౌరవ ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించడానికి వాళ్ళ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మరి 2-3 నెలల క్రితము కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన సందర్భంగా వాళ్ళు ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. ఒక్క వాగ్దానం కూడా ఇవాళ నెరవేరుస్తలేరు కర్ణాటకలో. మరి అదేవిధంగా మరి దాన్ని కాపీ కొడుతూ మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు 6 వాగ్దానాలు చేసి ఇవాళ ప్రజలలో పోతున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వాళ్ళని నమ్ముతలేరు. ఎందుకంటే గత 60 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏమి చేసింది లేదు, ఇవాళ కూడా ఏం చేయరనేది ప్రజలలో ఒక సంకేతాలు పోయినాయి. ఎందుకంటే మరి గతంలో మరి ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిర్రు, ఎన్నో వాగ్దానాలు చేసిరు తప్ప చేసింది ఏం లేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసిండో, ఏదైతే ప్రజలకు చెప్పిండో అవి కాకుండా ఇంకా అదనంగా మేనిఫెస్టోలో చెప్పని విషయాలు కూడా ఎన్నో కార్యక్రమాలు ఇవాళ చేపట్టడం జరిగింది. అదే విధంగా ఇవాళ మేనిఫెస్టోలో కూడా మరి ఇవాళ బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే మన పెన్షన్ ఉన్నదో, ఇవాళ 2000 పెన్షన్ ఉన్నదో మరి మార్చి నుంచి 3000 చేస్తా, తర్వాత ప్రతి సంవత్సరము 500 పెంచుతూ 5000 వరకు పెంచుతామని వాగ్దానం చేయడము మరి నిజంగా ఒక బీద వర్గాలలో ఇవాళ చాలా సంతోషంగా కనబడుతున్నారు. అదేవిధంగా ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉన్నదో వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళకు కూడా బీమా పథకం కానివ్వని, పెన్షన్ పథకం కానీ వర్తింపజేస్తామంటున్నాడు. అదేవిధంగా రైతు బంధు ఇవాళ ఏదైతే 12,000 ఇస్తున్నాడో అది 15,000 వరకు పెంచడం జరుగుతున్నది. మరి ఇటువంటి ఎన్నో కూడా ఇవాళ మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నాడో దాన్ని తూచా తప్పకుండా పాటించే ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు లేవు.
బయట రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చి ఇవాళ తెలంగాణలో ఇంత అభివృద్ధి ఏ విధంగా జరుగుతున్నదని వచ్చి చూసిపోతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవాళ బీజేపీలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి ఏదైతే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఆయన ఉన్నాడో అక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. మరి అటువంటి కార్యక్రమాలు చేపడుతున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం అందరం ఆశీర్వదించాలి. ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే గారిని గతంలో ఫస్ట్ టైం నిలబడ్డప్పుడు 18,000 తర్వాత 37,000 చిలుకు మెజారిటీ రావడం జరిగింది. ఈసారి 100% లక్ష మెజారిటీతో గెలిపించడానికి మనం అందరం కూడా సంకల్పబద్ధులై పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రాజీవ్ నగర్ ఎస్సీ కాలనీలోని దేవీ నవరాత్రుల వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో భక్తులకు అమ్మవారిని అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది. ఇక మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకారంతో భక్తులకు దర్శనమివ్వడం జరిగిందని కనకదుర్గ అమ్మవారి కమిటీ సభ్యులు తెలియజేశారు. గంగోత్రి గోత్రోద్భవస్య రాజు నామధేయస్య కొంచెం పెద్దగా చెప్పరా సరితా నామధేయస్య నవ్యా నామధేయస్య భవ్యా నామధేయ అరుంధతి వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో విద్వజ్జనేభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అమ్మ ఈ చేతులు నక్షంతలన్నీ అమ్మవారి మీద కలశం మీద పక్కన గణపతిని చేసేయండి. అమ్మ ఆ చెంబులో నీళ్ళు ఉన్నాయా? చెంబులు మరి నీళ్ళు ఎక్కడున్నాయి? మరి సంస్థిత వందేతాం జగదీశ్వరీం భగవతిం బుద్ధిప్రదాం శారదాం తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రీకం స్మరామి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర బాధ్యో ధనుర్ధర తత్ర శ్రీ విజయోద్భూతిర్ధ్రువానే జన్మజన్మ శృతే సకల కళ్యాణ భాజనం ఎత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజాం శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి కేషాం మంగళం ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయకం. సంస్థితాం వందేతాం జగదీశ్వరీం భగవతిం బుద్ధిప్రదాం శారదాం తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రీకం స్మరామి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర బాధ్యో ధనుర్ధర తత్ర శ్రీ విజయోద్భూతిర్ధ్రువానే జన్మజన్మ శృతే సకల కళ్యాణ భాజనం ఎత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజాం శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి కేషాం మంగళం ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయకం. భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణ్యో నమః. నానా పెట్టాలి అఖండం పెట్టాలి. హుజూర్ నగర్ పట్టణంలోని ఆంజనేయ ఆలయం నుండి 17వ వార్డు మటన్ మార్కెట్ వద్ద దుర్గాదేవి మండపం వరకు భారీ ఎత్తున అంగరంగ వైభవంగా దేవి ఊరేగింపుగా బ్రహ్మాండంగా చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు భారీ సంఖ్యలో ఊరేగింపులో పాల్గొని బతుకమ్మ పాటలతోటి ఆడిపాడి తమ భక్తిని చాటారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అమ్మవారి సంబరం స్వామి కామాక్షితాయి దేవస్థానం జొన్నవాడ క్షేత్రం బుచ్చిరెడ్డిపాలెం మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ కె తిరుమలేశ్వరరెడ్డి దంపతులు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు దంపతులు, నెల్లూరు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి శ్రీ జె శ్రీనివాసరావు మరియు దేవస్థాన కార్యనిర్వహణాధికారి విరూపావజ్ఞులు గిరికృష్ణ అతిథులను ఆలయ మర్యాదలతోటి స్వాగతించి శ్రీ స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి శ్రీవార్ల
శేషవస్త్రంతో సత్కరించి శ్రీ స్వామి అమ్మవార్ల ప్రసాదములు అమ్మవారి చిత్రపటం అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అర్చకుల సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. నూతన అన్నప్రసాద భవనం, అన్నప్రసాద విరాళం స్వీకరణ కేంద్రం సందర్శించారు. వీరి వెంట జిల్లా అర్చక సమైక్య బృందం తదితరులు పాల్గొన్నారు. కామాక్షి అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాలకి పోలీసుల తరఫున కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఈ గుడి విశిష్టత మనకి రాత్రి ఇక్కడ ఎక్కువ మంది పడుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి దొంగతనాలు కానీ ఇబ్బందులు కానీ కలగకుండా పర్మనెంట్గా పోలీసు కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే భక్తులు ఇక్కడ తిరుగుతారో వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా పోలీసు వారు చూస్తారు. అట్లా టెంపుల్ అథారిటీస్ కూడా మంచి ఏర్పాట్లు చేశారు, బాగా విశాలంగా ఉన్నాయి. పోలీస్ వైపు నుంచి కూడా పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేయాలి. అక్రమ అరెస్టులతో టీడీపీని ఆపలేరని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వూరు టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి మోకాళ్ల మీద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 ఎలక్షన్లో జగన్ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతోందని అన్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. న్యాయానికి సంఖ్యలు ఇది మా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారికి వేసిన సంఖ్యలు కాదు, రాష్ట్ర పురోగతికి వేసిన సంఖ్యలు, రాష్ట్ర భవిష్యత్తుకు వేసిన సంఖ్యలు, అలానే యువత భవిష్యత్తు కోసం వేసిన సంఖ్యలు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రమే ఈ సంఖ్యల బాధలో మనమందరం కూడా కట్టుమిట్టులు అవుతున్నాం. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తుంగలో దొక్కి ఇవాళ కేవలం రాజారెడ్డి రాజ్యాంగాన్ని మన రాష్ట్రంలో అవలంబిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సంఖ్యల్ని తెంపుకోవాలంటే ఈ సైకోని మనం ఇంటికి పంపించాలి. తెలుగుదేశం పార్టీని మళ్ళీ మనం గెలిపించుకోవాలి. అలానే ఇవాళ దురుద్దేశపూర్వకంగా మా అధినాయకుడిని ఎటువంటి ఆధారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి 37 రోజులుగా ఆయన రిమాండ్లో ఉంచి ఆయనకి ఎటువంటి వసతులు కలిగించకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా ఈ చర్యలు చేస్తున్నారు. పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారి నాయకత్వం, పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారి నాయకత్వం, పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును, చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును, చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. పవన్ దినేష్ రెడ్డి గారి నాయకత్వం, పవన్ దినేష్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే మరియు జనార్దన్ రెడ్డికి బీ ఫామ్ ను అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.
కృతజ్ఞతలతో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న టీఆర్ఎస్ శ్రేణులు. నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 500 మందితో భారీ శాకాహార ర్యాలీ. శాకాహార విశిష్టత, జీవహింస చేయడం వల్ల కలిగే నష్టాలకు సంబంధించిన కరపత్రాలు అందజేత. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ 3వ వార్డులో అంగరంగ వైభవంగా 2వ రోజు బతుకమ్మ సంబరాలు. మత, వర్గ, కుల, వృత్తి, ప్రాంత సాంప్రదాయాలకు అతీతంగా జరుపుకుంటామని వెల్లడి. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీలో భారీగా చేరికలు. ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక నిధులతో దుబ్బాక అభివృద్ధి చెందుతుందన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.